హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు హెయిర్ ప్యాక్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ గోరింటాకు, ఇంకా మందారాకులు, పువ్వులు, పువ్వులు కొన్ని ఉన్నాయి, ఎక్కువ లేవు పువ్వులు. ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఆ పేస్ట్ని అయితే హెయిర్ ప్యాక్ అప్లై చేద్దాం. ఇది నేచురల్ హెయిర్ ప్యాకు. ఈ ప్యాకు హెయిర్ ఫాల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. చాలా రిజల్ట్ ఉంటుంది. హెయిర్ ఫాల్ అయితే మొత్తానికే ఇలా మిక్సీ జార్లో వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత హెయిర్కి అప్లై చేద్దాం. చిక్కు తీసేయాలి మొత్తం. ఆ తర్వాత ఇలా పాపడి తీసి 2 పార్ట్స్ చేసుకోవాలి. ఇలా ఒక భాగం ముందుకి, ఇలా ఒక సైడు, ఇంకొక సైడు, ఇలా 2 వైపులు తీసేయాలి. ఇలా మధ్య నుంచి, ఇలా మధ్యన కొంచెం హెయిర్ తీసుకొని అప్లై చేయాలి. ఇదైతే ఇలా అప్లై చేసుకోవాలి కొంచెం కొంచెం. ఇది మా పాప హెయిర్ అన్నట్టు. ఇలా వేసుకొని ఇలా ముడి వేసుకోవాలి. ముడి వేసుకోకుంటే ఈ హెయిరు లూజ్ అయిపోయి మొత్తం ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలా కొంచెం కొంచెం మొత్తం అప్లై చేసుకోవాలి. ఇలా ముడేసుకొని పైన అయితే మొత్తం అప్లై చేయాలి. అంతే, కొంచెం కొంచెం హెయిర్ తీసుకుంటా అప్లై చేసుకోవాలి. ఇటువైపు అంతే, ఒకసారి ఇటువైపు, ఇంకోసారి ఇంకోవైపు తీసి కొంచెం కొంచెం మెల్లగా ఇలా అప్లై చేసుకుంటే తల మొత్తం ఇలాగే హెయిర్ ప్యాక్ పెట్టుకోవాలి. ఇలా చుట్టేటప్పుడు మంచిగా చుట్టుకుంటే హెయిర్ మొత్తం పడుతుంది. ఇలా మొత్తం అప్లై చేసుకోవాలి. ముందైతే వెనక పార్ట్ అయితే పెడుతున్నాను. ఆ తర్వాత ముందు హెయిర్ తీసుకోవాలి.
ఇలా సగం వెనక అయిపోయిన తర్వాత ఇప్పుడు ముందు నుంచి అయితే తీసుకుందాం. ఇలా నీట్గా ఎరుపు ఇలా ముందు బాగానే 2 పార్ట్స్ చేసుకు ఇలా ప్రతి లేయర్లోనూ ఇలా అప్లై చేసుకుంటే ప్రతి లేయరు నీట్గా ఇలా అప్లై చేసుకొని చుట్టుకోవచ్చు. ఇటువైపు అంతే, ఇటు తీసిన ఒకవైపు నుంచి 2 పాయలు చేయాలి. ఇటు అటువైపు తీసినట్టే ఇటువైపు కూడా సేమ్. అడ్డం ఇది పట్టుకొని అప్లై చేసుకోవాలి. ఇలా ముందు భాగం ఇది కొంచెం పెట్టేస్తే ముందు భాగం కంప్లీట్ అవుతుంది. అంతే, ముందు పాటు కంప్లీట్ అయినట్టే. ఇది కొంచెం అప్లై చేసుకున్నాం. అంతే, ఇప్పుడు కింద భాగం తీసుకుందాం. కింద పార్ట్స్ ఇలా అప్లై చేసుకొని దీన్ని కూడా బాగా చుట్టుకుంటే అయితే గ్రైండ్ చేసుకున్న ఈ ప్యాక్ కూడా అయిపోవడానికి వచ్చింది. సరిపోతుందో లేదో అనుకున్నా, కానీ సరిపోతుంది. ఇప్పుడు ఇంకొంచెమే ఉన్నది హెయిర్. ఇది లాస్ట్కి అయితే ఇలా 2 పాయలు చేసి ప్రతి లేయర్కు వచ్చేటట్టు హెయిర్ మొత్తం అప్లై చేసుకోవాలి.
కొంచెమే ఉన్నది. ఈ పేస్ట్ కూడా అయిపోయింది. ఇలా మొత్తం చుట్టుకుంటే నీట్గా బాగుంటుంది. ప్రతి లేయర్లో ఈ ప్యాకు అంటేలాగా చూసుకోవాలి. ఇలా 1 గంట నుంచి 2 గంటల వరకు ఆరనిస్తే ఈ హెయిర్ చాలా సాఫ్ట్గా ఉంటుంది, హెయిర్ ఫాల్ ఉండదు. కొంచెం అయితే ఉన్నది, కొంచెం ఉన్నదాన్ని ఇలా మొత్తం పైనుంచి హెయిర్ కనిపించకుండా అప్లై చేసుకుందాం. అంతేనండి. ఇలా హెయిర్ ప్యాక్ చేసుకుంటే మన ఇంట్లోనే నేచురల్ హెయిర్ ప్యాక్ ఇది చాలా బాగుంటుంది. నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఇలా అప్లై చేయండి. అంతేనండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.